వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధానికి నయా రాయ్పూర్ ఓ మోడల్ అంటున్నారు. నిజంగానే నయా రాయ్పూర్ అంత ప్లాన్ గా ఉందా? రాజధానిగా కొత్త రాయ్పూర్ ఎలా రూపాంతరం చెందింది? అక్కడున్న సౌకర్యాలేంటి, సాధక బాధకాలేంటి? ఇప్పుడు చూద్దాం. న్యూ రాయ్పూర్ 21st సెంచరీ న్యూ క్యాపిటల్ సిటీ ఛత్తీస్గఢ్ గవర్నమెంట్ డ్రీమ్ ప్రాజెక్ట్. నయా రాయ్పూర్లో ప్రస్తుతం డెవలప్మెంట్ ఏ విధంగా ఉంది, భవిష్యత్తులో డెవలప్మెంట్ తీసుకొచ్చే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు చేపట్టబోతుంది, ప్రస్తుత పరిస్థితులపై న్యూ రాయ్పూర్ నుంచి ఎన్టీవీ మీకు అందిస్తోంది స్పెషల్ రిపోర్ట్. పద్నాలుగేళ్ల క్రితం 2000 సంవత్సరం నవంబర్ 1న మధ్యప్రదేశ్ నుంచి విడిపోయి 26వ రాష్ట్రంగా ఏర్పడింది ఛత్తీస్గఢ్. రాష్ట్ర శాసనసభ ఏకాభిప్రాయంతో స్టేట్ క్యాపిటల్ గా రాయ్పూర్ ఎంపికయ్యాక 2001లో కొత్త రాజధాని నిర్మాణానికి అడుగుపడింది. నగరానికి 25 కిలోమీటర్ల దూరంలో పునాదుల నుంచి మొదలుపెట్టి కొత్తగా నయా రాయ్పూర్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం ఉపక్రమించింది. 2002లో క్యాపిటల్ సిటీ కోసం రాజధాని అభివృద్ధి సంస్థ ఏర్పాటైంది. భూసేకరణ, ఆర్థిక వ్యయం అంచనా, మౌలిక సదుపాయాల కల్పన, పక్కా నిర్మాణ ప్రణాళికతో కొత్త రాజధాని నిర్మాణానికి బడిబడిగా అడుగులు పడ్డాయి. ఇరవై 21వ శతాబ్దంలో దేశంలో ఏర్పడ్డ కొత్త రాష్ట్ర రాజధానిని స్మార్ట్ సిటీగా నిర్మించేందుకు సంకల్పమే ఉంటే సరిపోదు, చిత్తశుద్ధి కూడా కావాలి. ఛత్తీస్గఢ్ పాలకులు ఈ విషయంలో పక్కా ప్రణాళికతో ముందుకు సాగారు. ఎకో ఫ్రెండ్లీగా ఉండే విధంగా వైఫై, 24 గంటల నీటి సదుపాయం, నిరంతరాయంగా విద్యుత్తు, రోడ్డు, రైలు, వాయు రవాణా మార్గాల అనుసంధానంలో జాగ్రత్తలు తీసుకున్నారు. 2007లో నయా రాయ్పూర్ నిర్మాణ ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. అడ్వాన్స్డ్ సిటీ ఆర్కిటెక్చర్, సంస్కృతి ప్రతిబింబించేలా రాజధాని నగరాన్ని నిర్మించదలిచారు. 14 साल से आप स्टेट का डेवलपमेंट कर रहे हैं, अभी नया कैपिटल नया रायपुर लेके आया. नया रायपुर में डेवलपमेंट आप कब तक फिनिश करने के लिए सोच रहे हैं? विजन में आप अब तक क्या क्या किया, स्टेटस क्या है सर वहाँ पर? 2000 में जब नया स्टेट बना तो सबसे बड़ी चुनौती थी कि नया रायपुर एक नई राजधानी के रूप में एक नए स्थान को विकसित किया है, डेवलप किया जाए. तो हमने तय किया कि एक बेहतर कैपिटल का निर्माण किया जाए. और उस समय हमने हिंदुस्तान की बाकी सभी राजधानियों को देखा और दुनिया के सारे कंसल्टेंट को बुलाया और एक राजधानी जो नए रायपुर के हिसाब से, छत्तीसगढ़ के हिसाब से हो, जिसमें बहुत ज़्यादा पैसा भी नहीं लगे, सुविधा भी हो. और उस आधार पे हमने 8000 हेक्टेयर ज़मीन ये तय किया. और आज ये जो नया रायपुर का एक स्ट्रक्चर खड़ा हुआ है, जो हम सबकी कल्पना और छत्तीसगढ़ के लोगों के सपना के हिसाब से, और ये 21st सेंचुरी का पहला कैपिटल है जो आज पूरा शेप ले रहा है. सेक्रेटरीट, डायरेक्टरेट का निर्माण पूरा हो चुका है. కలలు కన్నంత సులువు కాదు వాటిని సాకారం చేసుకోవడం. కానీ కొత్త రాష్ట్రానికి తమదైన రాజధానిని నిర్మించుకోవాలని ఛత్తీస్గఢ్ పాలకుల సంకల్ప బలం గమ్యం వైపు నడిపించింది. ప్రస్తుతం నయా రాయ్పూర్ రూపురేఖల్ని పరిశీలిస్తే ఓ మోడల్ సిటీకి అవసరమైన మౌలిక సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నాయి. వరల్డ్ క్లాస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, క్రికెట్ స్టేడియం, విశాలమైన 8 లేన్ల రోడ్లు, 24 గంటల విద్యుత్, నీటి సరఫరా, పోలీస్ భద్రత, 13% పచ్చదనం, వాయు జల కాలుష్యాలు లేకుండా జాగ్రత్తలు, విశ్వవిద్యాలయాలు, ఐఐటి, ఐఐఎం, ఎన్ఐయుఎం, మెడికల్ కాలేజ్, నాలెడ్జ్ హబ్, పార్కులు, వాటర్ ఫౌంటైన్లు, రెసిడెన్షియల్ కాంప్లెక్స్, గోల్ఫ్ కోర్ట్, 5 స్టార్, 7 స్టార్ హోటళ్లు ఒకటేమిటి ఛత్తీస్గఢ్ రాజధాని నగరంలో లేనివంటూ లేవు. ఈ క్యాపిటల్ సిటీ ప్రస్థానాన్ని ఓసారి చూస్తే 2001లో కొత్త రాజధాని ప్రస్తావన తెరపైకి రావడంతో నయా రాయ్పూర్ నిర్మించాలని అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 2002లో రాజధాని అభివృద్ధి సంస్థని ఏర్పాటు చేసి వరల్డ్ క్లాస్ నెంబర్ 1 సిటీ నిర్మాణమే లక్ష్యంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తొలిగడుగు వేసింది. 2003లో అధికారంలోకి వచ్చిన రమణ్ సింగ్ ప్రభుత్వం ఈ సిటీ నిర్మాణానికి గ్లోబల్ టెండర్స్ ని పిలిచింది. అదే ఏడాది క్రికెట్ స్టేడియంకి శంకుస్థాపన చేసిన రమణ్ సింగ్ 2004లో తన అధ్యక్షతన అభివృద్ధి ప్రణాళిక కమిటీ ఏర్పాటు చేశారు. 2005లో రైతులతో చర్చించి భూముల కొనుగోలుకు శ్రీకారం చుట్టారు. కొత్త రాజధాని ప్రాజెక్టుకి నయా రాయ్పూర్ గా పేరు ఖరారు చేశారు. నయా రాయ్పూర్లో భాగస్వాములైన రైతులు మాత్రం అసంతృప్తితో ఉన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సాయంతో పాటు ఉద్యోగ కల్పన విషయంలో ఫెయిల్యూర్ అయిందనే విమర్శలు వస్తున్నాయి. కొత్త రాజధానిగా నయా రాయ్పూర్ నిర్మాణ ముఖ్యోద్దేశ్యమే కాలుష్యరహిత ప్రాజెక్టులని ఆహ్వానించడం, ఐటీ హబ్, బయోటెక్నాలజీ సంస్థలకి ప్రాధాన్యం ఇవ్వడంతో పాటు ఫైనాన్షియల్ రీజియన్ ఏర్పాటుపై ఛత్తీస్గఢ్ సర్కార్ దృష్టి పెట్టింది. ట్రేడ్, హాస్పిటల్ సెక్టర్ హబ్స్ ని ప్రోత్సహించడం, కల్చరల్ సర్వీసెస్ హబ్, విశ్వవిద్యాలయాల ఏర్పాటుతో నయా రాయ్పూర్ ని దేశంలోనే అత్యున్నత ప్రమాణాలున్న నగరాల సరసన నిలబెట్టేందుకు రమణ్ సింగ్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. 30% एरिया ग्रीन एरिया के रूप में डेवलप कर रहे हैं और इंडस्ट्री के लिए यदि हम बात करें तो आईटी सेक्टर और नॉन पॉल्यूटिंग इंडस्ट्री के लिए नया रायपुर में हमने स्पेस रखा है ताकि वहाँ उस प्रकार की इंडस्ट्री, क्योंकि नया रायपुर को हमने एक बेहतर तरीके से कनेक्टिविटी दी है. चंद्रबाबू नायडू खुद आए थे, उन्होंने नया रायपुर को देखा है और जहाँ भी नई राजधानी बनेगी छत्तीसगढ़ एक मॉडल है जिसमें हमने बहुत गवर्नमेंट ऑफ इंडिया से कोई बिना मदद लिए अपनी एक बेहतर व्यवस्था उसमें बनाई है. Invite the IT and ITs kind of companies because we are not going for the polluting industries. We are only looking for non-polluting, that too more of IT and ITs kind of companies. And we are still trying to get invite the people who can develop the IT facilities in Naya Raipur. So we have a lot of national and international repute education institute. We have Sanjeevani Hospital, which is run by Satya Sai Puttapati Satya Sai Trust. It is a heart specialty hospital, and Vedanta is also coming up with the Cancer Research Institute. 2006లో కేంద్రం CES ఆధ్వర్యంలో ప్లానింగ్ కన్సల్టెంట్ ని నియమించింది. 2008లో JNNURM పథకం కింద నయా రాయ్పూర్ సిటీని కేంద్రం గుర్తించింది. 2007లో నయా రాయ్పూర్ అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసి 2009లో ఛత్తీస్గఢ్ హౌసింగ్ అథారిటీ పరిధిలో తొలి నిర్మాణాన్ని ప్రారంభించింది. 2010లో విద్యుత్, నీటి సదుపాయం వంటి మౌలిక సదుపాయాల పనులు మొదలుపెట్టారు. 2011లో కొత్త ఎయిర్పోర్టు నిర్మాణానికి భూమి కేటాయింపు, 2012లో కొత్త భవనంలో సెక్రటేరియట్ కార్యకలాపాల్ని ప్రారంభించి 75 కిలోమీటర్ల రోడ్డు పనులు పూర్తి చేసి రవాణాకు అందుబాటులోకి తెచ్చారు. 2013లో IIM, IITల నిర్మాణం, సత్యసాయి హాస్పిటల్ అందుబాటులోకి రాక IPL మ్యాచ్ల నిర్వహణతో క్రికెట్ స్టేడియంకి గుర్తింపు వచ్చింది. ఈ ఏడాది రాజధాని సరోవర్ ప్రారంభోత్సవంతో పాటు నయా రాయ్పూర్లో రియాల్టర్లకి ప్లాట్ల అమ్మకాల పనుల్లో NRDA తలమునకలై ఉంది. हम ये कहते हैं कि हम आपको बेहतर लैंड भी दे रहे हैं, पानी हमारे पास पर्याप्त है और 24 आवर वाटर सप्लाई छत्तीसगढ़ में है कि कहीं पावर सप्लाई है और पावर में कहीं कटौती नहीं होना है, क्योंकि हमारे पास सरप्लस पावर है और इंडस्ट्री को चाहिए ये 4 चीज़ें. और लोकेशन में यदि कहें छत्तीसगढ़ साउथ, नॉर्थ, ईस्ट, वेस्ट हिंदुस्तान के किसी भी स्टेट से बीच में है और कनेक्टिविटी भी हमने दिया है बहुत अच्छे तरीके से रेलवे से. तो ये एक ऐसा डेस्टिनेशन है जो फ्यूचर के इन्वेस्टमेंट के लिए है. छत्तीसगढ़ सबके लिए बेहतर है और उससे बढ़िया हम नीति जो अभी हम नेक्स्ट इस साल 2014 to 19 नई इंडस्ट्रियल पॉलिसी भी लेके आ रहे हैं. And 2007 onward we started construction of our infrastructure. In 2012 we moved into Naya Raipur. All our secretariat functions have started from the Naya Raipur. So now we are in the stage where we all the government departments have already moved in. There are 2 housing board sectors already constructed. Around 300 to 400 families are living in Naya Raipur. 5,000 houses are constructed. వరల్డ్ బెస్ట్ సిటీగా న్యూ రాయ్పూర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశంతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసింది స్టేట్ గవర్నమెంట్. ప్రతిపక్షాలు మాత్రం డెడ్ ఇన్వెస్ట్మెంట్ గా విమర్శలు చేస్తున్నాయి. ఇప్పటికీ ఇంకా ఆశించిన తగిన ఫలితాలు మాత్రం న్యూ రాయ్పూర్లో రాలేదనే చెప్పొచ్చు. కొత్త రాజధాని నిర్మాణంలో ఛత్తీస్గఢ్ పాలకులకి భూమి కొరత ఎదురైంది. అవసరమైనంత ప్రభుత్వ భూమి అందుబాటులో లేకపోవడంతో రైతులతో చర్చించి ల్యాండ్ పూలింగ్ కి ప్రభుత్వం నడుం బిగించింది. 2005లో భూసేకరణ ప్రారంభించి రైతుకి ఎకరానికి 3.5 లక్షల చొప్పున తొలి దశలో చెల్లించారు. ఆ తరువాత విడతల వారీగా 5,000 ఎకరాల భూమిని రాజధాని కోసం సేకరించారు. దాదాపు 32 గ్రామాల్లో ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో భూమిని సేకరించిన ఛత్తీస్గఢ్ ప్రభుత్వం రైతుల్ని అభివృద్ధిలో భాగస్వాములు చేయడంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇచ్చేందుకు హామీ ఇచ్చింది. అయితే భూమిని సేకరించి 10 ఏళ్లైనా ఇచ్చిన హామీల్ని ప్రభుత్వం నెరవేర్చలేకపోయిందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. हमारा जमीन धोखे से खरीद लिया है किसान लोग, किसान का जमीन नेडे वाले, और 12 कट जमीन बोले ना बेल के देंगे, बोले वो भी नहीं दे रहा है. प्लस जो नया कानून है उसको भी लागू नहीं कर रहा है. नहीं, हम लोग धोखे से दिए हैं. वहाँ पर अपना किसान है, अपने गांव का किसान है, उस जमीन पे खड़े थे, लेकिन सरकार ने हमें जबरदस्ती उठाकर वहाँ अंदर करवा दिए. ये है कानून. हमें कानून का तमाचा मारता है वहाँ ले जाकर और आंदोलन को तोड़ देते हैं.
सरकार से क्या मांगेंगे? जमीन दूंगा बोला है जमीन दे, नौकरी दूंगा बोला है नौकरी दे, हमको फ्री में बिजली देना चाहिए, फ्री में पानी देना चाहिए। हमारे जमीन चले गए तो क्या बचे है हमारे पास? सरकार से मांगा था कि भाई हमार कुछ न कुछ रोजी मंजूरी में लगाओ, और हम पढ़े लिखे नहीं हैं तो का हम थोड़े बड़े नौकरी करेंगे भाई? कुली कबाड़ी करेंगे तो कुली कबाड़ी में लगाओ। तो बाहर के आदमी आता है और यहाँ काम करता है, और हमारे गांव वाला देखो कितना आदमी बैठा है, इसके लिए रोजी रोजगार नहीं है तो क्या करेगा? किसानी होता तो कमाता। कोई प्रकार का नौकरी नहीं है आज तक। युवा बेरोजगार पूरा घूम रहे हैं, कोई भी प्रकार का नौकरी प्रावधान यहाँ नहीं दिए हैं। 2007లో నయా రాయ్పూర్ సిటీని JNNURM పథకం కింద ఆమోదించి రాజధాని నగర నిర్మాణంలో కేంద్రం భాగస్వామైంది. అయితే కేంద్రంలో 10 ఏళ్ల పాటు యూపీఏ సర్కార్ అధికారంలో ఉండడంతో ఛత్తీస్గఢ్ కొత్త రాజధాని నిర్మాణానికి ఆశించినంత ఆర్థిక సహకారం లభించలేదు. यहाँ विकास का कारण है कि हम सभी नेता एक साथ बैठकर कार्य योजना बनाते हैं कि एक साल में हमको कौन सा काम करना है और टाइम लिमिट में काम हो, इसके लिए हम लोग ध्यान देते हैं। और नया राज्य बनने के बाद जो बिल में प्रावधान था वो केंद्र सरकार से हमको सहायता मिला, लेकिन कई हेड्स में कुछ पैसे कमी होती थी। लेकिन हम लोग जब प्रधानमंत्री से और वित्त मंत्री से मिलते थे तो वो हम लोगों को काफ़ी मात्रा में राशि प्रदान किए हैं. నయా రాయ్పూర్ ఛత్తీస్గఢ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో కేంద్ర సహాయం కోసం ఎదురు చూస్తూ కూర్చోకుండా స్వతంత్రంగా సమకూర్చుకునే ప్రయత్నం చేసింది ఛత్తీస్గఢ్ ప్రభుత్వం. ఇప్పటివరకు రమణ్ సింగ్ ప్రభుత్వం రాజధాని నిర్మాణానికి 50,000 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెట్టింది.